ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా 3 విడతలుగా రైతన్నలకు అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు వ్యవసాయం కోసం చేయూతను అందించి తదుపరి ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నాయేమో రైతాంగానికి అని చెప్పేసి రైతుల దగ్గరికి ప్రజాప్రతినిధులు అధికారులు పంపించేటువంటి కార్యక్రమంలో భాగంగా రైతన్న మీకోసం కార్యక్రమము ఈరోజు కదిరి నియోజకవర్గంలో 4వ రోజున ఎంపీగుంట మండలంలో మరికొమ్మదిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు ఎక్కువగా రైతన్నలు ఎక్కువగా నివసించేటువంటి రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయము పెంచుకుంటే మాత్రమే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబడుతుందనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు అన్నదాతలకు అండగా నిలవాలనే ఆలోచనతో ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలకు 14,000 జోడించి 20,000 రూపాయలు అందజేసేటువంటి కార్యక్రమం అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మొదలుకున్నటువంటి రైతన్నులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు. మీరు ఒకసారి రైతులు గమనిస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 15,000 రూపాయలు అన్నదాత ఆయన రైతు భరోసా కింద ఇస్తా అని చెప్పేసి కేవలం 12,500 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో దానికి అరకొరగా జోడించేసి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితుల నుంచి 6,000కు 14,000 జోడించి మీకు అండగా 20,000 అందజేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గురించి కూటమి ప్రభుత్వం ఆలోచన గురించి రైతు సోదరులు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను.